అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు విలయతాండవం చేస్తూ ఉంటారు. కరువు ఆయన ఇద్దరు కవల పిల్లలే. ఎందుకంటే దాదాపు 4 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. మరి ఏం లంకెనో కానీ ఆయనకు కరువుకు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరికైనా పాదం అనేది గోల్డెన్ హ్యాండ్, గోల్డెన్ లెగ్ అంటారన్నమాట. ఇక్కడ మరి ఈయనది ఏం పాదమో తెలియదు కానీ మొత్తం పైన ఈ రాష్ట్రం మాత్రం ఇబ్బంది పడుతుంది. పంట అంతంత మాత్రమే. ఈ కరువు వల్ల సొంతం పంట కూడా రాదు. ఇంకొన్ని చోట్ల అయితే మొత్తం పంట మొత్తం ఎత్తిపోయిన పరిస్థితి. ఇప్పుడైతే నిన్ననే అనుకుంటా అనకాపల్లిలో చెరకు రైతు మొత్తం ఆయన పంటనే కాల్చేసిన పరిస్థితి. అంటే అంత దారుణంగా వ్యవసాయం ఉంది. వ్యవసాయం దండగా అని చెప్పిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అనుకుంటా. ఎందుకంటే ఈయన విజన్ను చెప్తాడు, నేను విజనరీని. ఇప్పుడు కొత్తగా విజన్ 2047 అని చెప్పి కొత్తగా చెప్తున్నాడు అన్నమాట. సో ఈ రకంగా ఊరికే విజన్ను ప్రకటించే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈయనకు విజనరీ లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నది రైతు కార్మికులు. దాదాపు 65-70% రైతు కార్మికులు వ్యవసాయం పైన పడి పనిచేస్తున్న వాళ్ళు. అది లేదు అంటే నిరుద్యోగులు అయిపోతారు వాళ్ళు. చదువుకున్నలే కాదు, వీళ్ళు కూడా నిరుద్యోగులు అయిపోతారు. సో ఆయన దీనికి తోడు దానికి సంబంధించి పెట్టుబడి కింద ఈయన ఏమంటారు, రైతు భరోసా కాదేమో, అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ అని పేరైతే బాగా పెట్టాడు తప్ప వాళ్ళకు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి దాదాపు 10 నెలలు 11 నెలలు అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరానికి ఖాళీ ఏం లేదు. మద్దతు ధర లేదు, అన్నదాత సుఖీభవ లేదు. మద్దతు ధరకు ఈ రాష్ట్రంలో ఈ మద్దతు ధరకు గాను 1 కేజీ ఏదైనా సరే కొన్న పరిస్థితే లేదు ఈ రాష్ట్రం ఈ 11 నెలల కాలంలో. శనగ లేదు, మినుము లేదు, కంది లేదు, వరి లేదు, చెరకు లేదు, ఏ దానికి లేదు. 1 రూపాయి పెట్టి ఒక ఏజెన్సీ కొనుక్కున్న పరిస్థితి లేదు. చాలా దారుణం. రైతులను గాలికి వదిలేసేసి ఆ రకంగా చేయడము నిజంగా కూడా చాలా దారుణం. ఇటువంటి ప్రభుత్వాలు అనేటివి మామూలుగా ఇటువంటి మనుషులు కూడా ఎక్కడ కనపడరు. వేరే చోట ఎక్కడ వేరే రాష్ట్రంలో కానీ వేరే దేశంలో కానీ ఇన్ని అబద్ధాలు పచ్చి మోసం చేసి మోసగించిన పరిస్థితి, మోసపోయిన పరిస్థితి. రైతు కార్మికులు వాళ్ళతో పాటు మిగతా అన్ని వర్గాల వారు, వీళ్ళు వాళ్ళు అనేది లేదు. మహిళలు మోసపోయినారు, పిల్లలు మోసపోయినారు, అందరూ మోసపోయిన పరిస్థితి అన్నమాట. ఆ మేనిఫెస్టోలో చెప్పి తన అధికారం కోసం ఈ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. సో ఇప్పుడైతే మనకు సంబంధించి శనగకు ఈరోజు ఏదో ప్రెస్ స్టేట్మెంట్ చూసినా నేను, జేసీ గారిది, ఏదో కౌంటర్స్ పెడుతున్నాము అని చెప్పేసి. ఎప్పుడు పెడతారు మీరు? 5,650 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది శనగకు. కొన్ని లక్షల ఎకరాలు ఈ జిల్లాలో
శనగ పంట పండించిన వాళ్ళు ఉన్నారు. పంట ఎట్లా సుగమే వచ్చింది, అంతా 3-4 క్వింటాలకు పరిమితమైపోయిన పరిస్థితి అన్నమాట ఎకరాకు. సో మద్దతు ధర లేని పరిస్థితి. మద్దతు ధర ఉన్నా కూడా దానికి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఎంత మాత్రం కొంటారో తెలియదు. బయట మార్కెట్లో కూడా అంతే ఉంది, 5,550, 500, 5,600. ఎందుకంటే వీళ్ళకు నిబంధనలు చాలా ఎక్కువ. ఆ నిబంధనలన్నీ పూర్తి చేసి వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేస్తే, ముందుగా ఈ క్రాప్ చేసుకొని చేస్తే వాళ్ళది కొంటామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట. సో ఈ నిబంధనలు, ఈ కార్యక్రమం ఇదంతా ఎందుకు లేదని చెప్పేసి బయట మార్కెట్లో ఒక 50 రూపాయలు తక్కువైనా కూడా అమ్మేద్దాంలే అని చెప్పేసి అమ్మేస్తున్న పరిస్థితి అన్నమాట. గతంలో ఇటువంటిది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిజంగా కూడా ఏ సీజన్కు ఆ సీజన్ పంట నష్టం జరిగితే పంట నష్టం ఇచ్చిన పరిస్థితి. ఇన్సూరెన్స్ 2012. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.